హాయ్ అండి. ఇలా మగ్గిన తర్వాత చూడండి కాకరకాయలు నూనె వేసుకోవాలన్నమాట. ఒక 5 స్పూన్లు అయితే సరిపోతుందండి నూనె. ఈ నూనెలోనే వేయించుకుంటూ ఉండాలి. చూడండి కాయలు ఇలా వేయించుకుంటూ ఉండాలి. ముక్కలు ఇది కొంచెం వేగిన తర్వాత ముక్కలు వేసుకోవాలి. చూసారా, కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది, అయితే మాత్రం చాలా బాగుంటుంది కూర. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కారం అయితే మామూలుగా ఉప్పు సరిపోని వేసేసుకోవచ్చు. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం. ఉల్లిపాయ ముక్కలు ఊరికే వేగిపోతాయి త్వరగా. అందులో ఉప్పు వేస్తే ఇంకా తొందరగా వేగిపోతాయి, మెత్తగా అయిపోతాయి. అందుకని కాకరకాయ ముక్కలు కొంచెం బాగా వేగిన తర్వాత వేసుకోవాలండి. ఇప్పటికి వేగిందండి కూర. కాకరకాయ స్మెల్ ఇప్పుడు వస్తుంది. పసుపు వేసుకున్నాం. చూసారా కాకరకాయ, ఉల్లిపాయ చూడండి ఎలా మగ్గిపోయింది. ఇంకా ఈ ముక్కలు కూడా వేగేటప్పటికి ఉల్లిపాయ కూడా మగ్గిపోతుంది అన్నమాట. చాలా చాలా బాగుంటుంది కూర. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేదైతే ఉండదు. ముందుగా అది ముక్కలు కట్ చేసుకొని ఉప్పు వేసి కాసేపు నానబెట్టి పిసికేసి 2-3 సార్లు కడగాలన్నమాట. కడిగిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేయాలి. చూడండి, కాకరకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో కారం వేసుకున్నాం. కారం అయితే మామూలు కారమే వేస్తున్నాను, వెల్లుల్లిపాయ కారం వేయటం లేదు. వెల్లుల్లిపాయ కారం వేయకపోయినా ఇది బాగానే ఉంటుంది, చేదు ఉండదు. ఎందుకంటే మనం ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఒక అరగంట ఆగిన తర్వాత చేసాం కదా పిండేసి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటో. అంతే, వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. బాగుంటుంది. ఇలా కూడా మీరు ట్రై చేయండి ఒకసారి. ఉల్లిపాయ కూడా చూడండి ఎంత బాగా వేగిపోయిందో. ఎప్పుడైనా కాకరకాయ కూరలో కాకరకాయలు వేగాకే వేయాలి ఉల్లిపాయ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.